హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మేకింగ్ మెమరీస్. ఈరోజు తలకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత చెక్క లవంగం వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసేసేసి బాగా కలియపెట్టి పెట్టి పెట్టి మగ్గిన తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం ముద్దను వేసి మళ్ళీ కలియ పెట్టి పెట్టి టమాటో ముక్కలు వేసుకొని మళ్ళీ కలియ పెట్టి పెట్టి కలియ పెడుతూనే ఉండాలి, ఎందుకంటే అన్నీ మగ్గాలి కదా. మగ్గిన తర్వాత ఇప్పుడు తలకాయ కూర వేసేసుకుంటాము. తలకాయ కూరను కూడా కలియ పెట్టి పెట్టి ఇప్పుడు ఫైనల్లీ పసుపు, కారం, ఉప్పు నేను సాల్ట్ వేయట్లేదు, కల్లుప్పు వేస్తున్నా. ఇంట్లో చేసిన గరం మసాలాని చల్లుకొని బాగా మళ్ళీ కలియ పెట్టి పెట్టి ఇప్పుడు ఫైనల్లీ వాటర్ యాడ్ చేయాలి కదా. మనము కుక్కర్ విజిల్ని బట్టి అంటే 9 to 10 విజిల్స్ రావాలి, ఎందుకంటే తలకాయ కూర అంటే ఉడకాలి కదా బాగా. 10 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకోవాలి. ఈలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టంగన కొట్టండి. నేను వీడియో పెట్టగానే టింగని మీకు నోటిఫికేషన్ వస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు చాప్ చేసినటువంటి కొత్తిమీరని చల్లుకుందామా. చల్లుకొని వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర వేసుకొని పక్కన ఉన్నటువంటి ఆనియన్ని ఒక ముక్క అలా నోట్లో పెట్టుకొని ఒక ముద్ద తీసుకొని అలా నోట్లో పెట్టుకుంటే ఉంటుంది నా సామిరంగా టేస్ట్ అదర్స్ అనమాట. ఫస్ట్ టైం చేసిన టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.